హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా రసం చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా రసాన్ని మనం 10-15 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రసం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని టమాటా చింతపండును మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. టమాటాలో ఉన్న రసమంతా ఇలా తీసుకున్న తర్వాత అందులోనూ ఉన్న పిప్పిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. టమాటా రసాన్ని మనం ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న పొడి, టమాటా రసం, 2 గ్లాసుల నీళ్లు, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రసంలో కూరల్లో వేసుకునే కారం వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటా రసం మనకు ఈ విధంగా మరిగిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. రసాన్ని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో మరగనివ్వాలి. 1 నిమిషం తర్వాత టమాటా రసం మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు నోటికి ఏమి తినాలనిపించినప్పుడు పుల్ల పుల్లగా ఇలా టమాటా రసాన్ని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, నోటికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.